మెమరీ పవర్లో 2 రకాలు ఉన్నాయి. మీకు శకుంతలాదేవి చూసుకుంటారు, ఆవిడ ఎంతో సక్సెస్ అయింది. ఆ శకుంతలాదేవి హ్యూమన్ కంప్యూటర్ అనే ఆవిడ పేరు వచ్చింది. మ్యాథమెటిక్స్లో టాప్. అంటే మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే 9 డిజిట్స్ అంకి ఇచ్చి మీకు నచ్చిన అంకి ఇంటూ 9 డిజిట్స్ ఇచ్చారనుకోండి, కంప్యూటర్ ఆన్సర్ ఇచ్చిన కంటే కొంతమంది వ్యక్తులు ఇంకా ఫాస్ట్గా ఇస్తున్నారు. మొన్న కూడా వీడియోలో చూసాను, ఇలా ఫింగర్స్ లెక్కేసేస్తున్న ఆన్సర్ చెప్పిస్తున్నారు, కంప్యూటర్ కంటే ఫాస్ట్ చెప్తున్నారు. అంటే మెమరీ పవర్ అంత ఉంది. మనకు సైన్స్ ప్రకారం మానవుడికి ఉన్న మెమరీ పవర్లో మీరు 100 years 8 years బాగా కష్టపడి మీ మెమరీ పవర్ అంతా యూజ్ చేశారనుకోండి, ఎంత మనిషి భగవంతుడు ఇచ్చిన మెమరీ పవర్లో మీరు ఎంత వాడుతున్నారంటే అంతవరకు వద్దు. ఆ శకుంతలదేవి ఎంత వాడిందంటే ఆవిడ మెమరీ పవర్ 1/20,000. అంటే మనిషి భగవంతుడు ఒకటి ఇచ్చాడు మెమరీ పవర్, ఆ ఒకటిని 20,000తో డివైడ్ చేస్తే ఎంతో అంతే వాడాం. అంటే మనకి భగవంతుడు ఇచ్చిన మెమరీ పవర్లో ఇంకా 19,999 పాయింట్ మెమరీ పవర్ మిగిలిపోయింది ఖాళీగా. అంత మెమరీ పవర్ భగవంతుడు మనకి ఇచ్చాడు. మిగతా హ్యూమన్ బీయింగ్స్కి తప్పితే అదర్ క్రీచర్స్ కానీ అదర్ యానిమల్స్ కానీ లేదు మెమరీ పవర్. చూడండి మనం ఎంత అదృష్టవంతులు అంటే, జంతువులు రకరకాల కుక్క, పంది, గాది రకరకాల జంతువులు ఉంటాయి. ఆ జంతువులకి ఆలోచన జ్ఞానం ఉండదు. ఎక్కడ తింటానో తెలియదు, ఎక్కడ పడుకుంటానో తెలియదు, ఏం చేస్తానో తెలియదు. కానీ భగవంతుడు మనం పడుకుంటున్నాం, స్నానం చేస్తున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, మంచిగా మాట్లాడుతున్నాం, బుద్ధి మనం వ్యవసాయం చేసుకుంటున్నాం, మంచి ఆహారం గ్రహిస్తున్నాం, మంచి చెడు ఆలోచించే జ్ఞానం మానవుడికి ఉంది. కానీ మిగతా జీవరాశులు లేదు. ఆ జ్ఞానాన్ని మనం ఎడ్యుకేషన్లో ఉపయోగించి సమాజానికి, మన చుట్టుపక్కల అమ్మ నాన్నలకి, మిగతా వాళ్ళందరికీ పంచాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే మెమరీ పవర్. ఇంకో విషయం చెప్తాను. సక్సెస్కి ఒక ఉదాహరణ చెప్తాను. మొన్ననే భగవద్ రామానుజ వారి తమ విగ్రహం ప్రతిష్ఠ అయింది. అక్కడికి చిన్నజీయ స్వామి వారు ఒక రామభద్ర స్వామీజీ అని రామభద్ర మహారాజీ స్వామీజీ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇన్వైట్ చేశారు, ఆయన సన్మానం చేశారు. నేను ఆయన గురించి ఒక 15 years బ్యాక్ ఆస్థా ప్రాపర్ హిందీలో ఆస్థా అని ఆయన స్పీచెస్ విన్నాను. చాలా సక్సెస్, చాలా గొప్ప మహానుభావుడు, చాలా బాగుంటుంది. ఆయన ఏంటంటే ఆయన హిస్టరీలో 2 పాయింట్లు చెప్తానండి. మీకు వినబడుతుంది? లాస్ట్ వాళ్ళకి అర్థమవుతుందా? ఫాస్ట్ టైం తక్కువని స్పీడ్గా చెప్తున్నా, అర్థమవుతుందమ్మా? అయితే ఆయన 2 సంవత్సరాల వయసులో ఆయన కంటి ప్రాబ్లం వస్తే మెడికల్ ట్రీట్మెంట్ చేస్తే ఫెయిల్యూర్గా 2 కళ్ళు పోయాయి. 1925లో 45లో పుట్టారు. 1945 అనుకుంటాను. ఆయన 2 కళ్ళు పోయాయి. 5 సంవత్సరాల వయసులో 700 భగవద్గీత శ్లోకాలు చూడకుండా కంఠస్థ పెట్టి చెప్పారు. అంటే ఆయన బెయిలి లిపి గట్ట నేర్చుకోలేదు, విన్నాం మళ్ళీ చెప్పడం అలాగా. తర్వాత 9 సంవత్సరాల వయసులో 10,299 శ్లోకాలు, రామాయణ శ్లోకాలు చూడకుండా చెప్పారు. చూడండి ఎంత సక్సెస్, మానవుల్లో ఎంత పవర్ ఉందో. ఎంత కళ్ళు లేని ఒక మహారాజ్ స్వామీజీ అంత సక్సెస్ఫుల్ అయితే కళ్ళను మనం ఇంకా ఎంత సక్సెస్ఫుల్ అవ్వాలి. మనలో అంత టాలెంట్ ఉంది, అంత శక్తి ఉంది, అంత పవర్ ఉంది. ఆ శక్తిని, టాలెంట్ని, పవర్ని మనం ఎడ్యుకేషన్లో వాడుకోండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. తర్వాత ఇంకా ఆయన ఇంకేంటంటే ఎన్ని పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, రాష్ట్రపతి అవార్డు వచ్చింది. అంతేకాకుండా 20-30 దేశాలు కలిపి ఒక మీటింగ్ పెట్టారు వేదాల గురించి అన్నిటిని డిస్కస్ చేయడానికి. దానికి ఈ రామభద్ర చంద్ర స్వామీజీని పంపిస్తే ఆయన మాట్లాడిన మాటలకి అందరూ ఆశ్చర్యపోయారు. 22 లాంగ్వేజ్ వచ్చు ఆయనకి. 22 లాంగ్వేజ్ వచ్చు కళ్ళు లేని వ్యక్తికి. 22 లాంగ్వేజ్లో అనర్గళంగా మాట్లాడగలరు. 14 లాంగ్వేజ్లో కవిత్వం చెప్పగలరు. ఇప్పటికీ ఉన్నారు, మొన్న హైదరాబాద్ వచ్చారు. ఆయన చిన్నజీయ స్వామి వారి సన్మానం చేశారు. ఆ ఒక్క పాయింట్ చాలు మన లైఫ్కి సక్సెస్ అవ్వడానికి. ఇంకా ఒక పాయింట్ చెప్తాను నేను.